నెమ్మది నెమ్మదిగా అండి 3 పనులు చేయాలి. మనము ధ్యానం చేస్తూ ఉంటాము, కానీ ఆ ధ్యానం గంట 2 గంటలు అయిపోయిన తర్వాత మిగిలిన 22 గంటలు అన్ని ప్రాపంచిక వ్యక్తులతో ప్రాపంచిక విషయాలే మాట్లాడుతూ ఉంటాం. మరి అవి మన లోపల ముసిరి ఉంటాయి కదా. అందుకని కొంచెం ఆ విషయాలు ఆపి ఏదన్నా పుస్తకం చదువుకోవడము, లేదా ఎవరైతే ఖచ్చితంగా ధ్యానమే చేయాలని నేను అంటలేదు, ఇటువంటి మార్గాలలో ఉన్న వ్యక్తులతో సాహచర్యంలో ఉంటే మనకు అంతగా ఆలోచనలు రావు. ఇంకొకటి, మనమేమో ధ్యానం అనేది ఒక డ్యూటీ లాగా చేసి మళ్ళీ మన రోజువారీ వ్యవహారాలలో ధ్యానం వల్ల మనకి ఏ అవగాహన వచ్చిందో దాన్ని మన లైఫ్లో ఆచరించడానికి ప్రయత్నించకపోతే పెద్ద ఉపయోగం లేదు కదా. లేదు కాబట్టి మళ్ళీ ఎప్పటికప్పుడు ధ్యానం కొత్తగానే ఉంటుంది. అట్లా కాకుండా దాన్ని కొంతన్నా ఆచరణలోకి తెస్తూ ఉంటే ఆ ధ్యానం కొత్తగా ఆలోచన లేకుండా ఉంటుంది. మూడోది ఏంటంటే, ఎప్పుడు అమ్మో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వచ్చిందంట, వీళ్ళు ఏదో చూసి వచ్చారంట, వాళ్ళు ఇంకేదో చేశారంట, వీటన్నిటి మీద మనకి దృష్టి ఉంటే మనం కూర్చుని కాడి నుంచి నాకేదో వస్తుందా అన్న ఆలోచనే ఉంటుంది. అసలు ఎవరికేం వచ్చిందో మనకు అనవసరం కదా. మన పని కూర్చోవటం అన్నది ఒక్కటే మన దృష్టి ఉంటే అప్పుడు ఇవన్నీ తగ్గిపోతూ ఉంటాయి.